సరే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? కూటమి గవర్నమెంట్ కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది. అదే విధంగా దళితులంటే కూటమి ప్రభుత్వానికి గిట్టదండి. ఒక దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రాంగణాన్ని కక్షపూరితంగా ఇవాళ రోజున ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాంగణాన్ని మరి ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం సిగ్గు ఉండాలని మేము భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పకుండా చేతలో చూపించాడు ఈ ప్రాంగణాన్ని కట్టి. ఇవాళ రోజున నువ్వు ఎన్నుపోటు పొడిచి మీ మామగారి విగ్రహాన్ని ఎక్కడో పెడతాను, కొన్ని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తీసుకెళ్లి ఖర్చు పెడతానన్నా నువ్వు ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కనీసం ఓడటానికి కూడా ఇష్టం లేని పరిస్థితిలో ఉన్నారంటే ఆలోచించుకోవాలని ఒకసారి హెచ్చరిస్తున్నాం. ఏ మాత్రం లేదండి. ఎందుకంటే ఇక్కడ చూశారు కదా పరిస్థితి, ఎక్కడ చూసినా చెత్త చెదారం చేయాలని చేస్తున్న ఒక కూటమి ప్రభుత్వం ఇది. అసలు ఏ మాత్రం బాగోలేదండి. మెయింటెనెన్స్ లేదు, వాళ్ళకి జీతాలు లేవు. జీతాలు లేకుండా ఎవరు చేస్తారు? జీతాలు లేకుండా ఎవరు చేస్తారు? ఇలా ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు జీతం తీసుకోవట్లేదా? అలాంటప్పుడు అంబేద్కర్ బొమ్మ దగ్గర మరి ఈ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి జీతాలు ఇస్తే శుభ్రం చేస్తారు కదా. జీతాలు కూడా ఇవ్వట్లేదు. కక్షపూరితం. అంబేద్కర్ అంటేనే పడదు చంద్రబాబు నాయుడు గారికి. పక్కాగా ఆయన ఆ రోజే చెప్పాడు, మా రాజ్యాంగం వేరు, మీ రాజ్యాంగం వేరు, రెడ్ బుక్ రాజ్యాంగమే నడుపుతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచాన్ని మొత్తానికి గుర్తు తెలిసిన ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నాడు. ఒకసారి ఆలోచించుకోమని. ఎందుకంటే ఎప్పుడు మీ ప్రభుత్వం ఉండదు, ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ ఒకసారి మారుమనసు పొందాలని కోరుకుంటున్నాం. ఒక్క దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాంగణాన్నే ఈ పరిస్థితి తీసుకొస్తే ఆ రోజే చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఎవరైనా ఎస్సీలుగా పుట్టారని కోరుకుంటారా అని అన్న చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పోతున్నాడు ఈ రోజు పరిస్థితులు.